తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ఇవాళ రాత్రి 12 గంటలకు ముగుస్తుంది. జనవరి 10న మొదలైన ఉత్తర ద్వార దర్శనం నిర్విరామంగా 10 రోజుల పాటు కొనసాగింది. 10 రోజుల పాటు కొనసాగిన దర్శనాలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా తిరుమల ప్రతినిధి రాము అందిస్తారు. రాము. థ్యాంక్ యూ వంశీ. ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు కూడా మనం చూసుకున్నట్టయితే శ్రీవారికి సంబంధించినటువంటి ఉత్తర ద్వార దర్శనం ఏదైతే ఉందో పరిసమాప్తం కానుంది. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేసింది. తిరుపతిలో సుమారు 8 కౌంటర్లు, అదేవిధంగా తిరుమలలో 1 కౌంటర్ ద్వారా కూడా పూర్తిగా కూడా టికెట్లను మంజూరు చేసింది. ఒక్క రోజుకి దాదాపు 60 నుంచి 70 వేల మంది భక్తులకు కూడా టికెట్లు మంజూరు చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి స్లాట్ ప్రకారం కూడా పూర్తి స్థాయిలో తిరుమలకి అనుమతించేటటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపు 8వ తేదీ రాత్రి నుంచి కూడా 19వ తేదీ వరకు ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క టికెట్స్ 17వ తేదీ మధ్యాహ్నం 11-12 గంటలకంతా కూడా పూర్తి అయ్యాయి. టోటల్గా కూడా మొదటి రోజు నుంచి మనం చూసుకున్నట్టయితే 60 నుంచి 70 వేలకు పైచులకు కూడా ప్రతినిత్యం శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ అన్ని సపర్యలు కూడా వాళ్ళకు చేయించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే 6 లక్షల నుంచి 7 లక్షల మంది భక్తులు ఇప్పటికే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంటే ఏడాదికి ఒకసారి తెరిచేటువంటి యొక్క ఉత్తర ద్వార దర్శనాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటే తామందరూ కూడా పుణ్యలోకాలకు వెళ్తామనేటువంటి ప్రతీతి నానుడి ఎప్పటి నుంచో ఉంది. దాని నేపథ్యంలో కూడా టీటీడీ 10 రోజుల పాటు కూడా ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనాలు తెరిచి ఉంచేటువంటి ఏర్పాటైతే చేసింది. గతంలో కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కేవలం 48 గంటలు మాత్రమే ఆ యొక్క ఉత్తర ద్వార దర్శనాలు స్వామివారి తెరిచి ఉండేవి. ప్రస్తుతం దాదాపు 10 రోజుల పాటు కూడా ఈ యొక్క దర్శనాలు కొనసాగించేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతం ఈ యొక్క తిరుమలలో మనం చూసుకున్నట్టయితే కూడా పూర్తిగా ఇప్పటికీ కూడా దర్శనం కొనసాగుతూనే ఉంది. మహా లఘు దర్శనం కూడా కొనసాగుతుంది. స్వామివారికి సంబంధించినటువంటి జయ విజయుల కన్నా ముందే భక్తులందరినీ కూడా స్వామివారిని చూసి తరించేటువంటి ఏర్పాటునైతే తిరుమల తిరుపతి దేవస్థానం చేసింది. అక్కడ నుంచి తర్వాత ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి తలుపులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు తెరిచి ఉంటారు. ఆ లోపలికి వెళ్ళినటువంటి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కలియుగ నాథుడు వైకుంఠ స్వామిని, ఏడుకొండల వారిని నిత్యం కూడా కొలుసుకుంటూ కూడా ప్రదర్శనలు చేస్తూ కూడా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మొత్తం మీద 6 నుంచి 7 లక్షల మంది భక్తులు ఇప్పటి వరకు ఈ యొక్క శ్రీవారిని దర్శించుకున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇవాళ నైట్ 12 గంటల తరువాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రచార విభాగం ఏదైతే ఉందో ఆ యొక్క విభాగం ద్వారా కూడా మనకు ఎంతమంది భక్తులు ఇప్పటి వరకు ఈ యొక్క 10 రోజులు వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శించుకున్నారు, ఎంతమందికి లడ్డు ప్రసాదాలు, ఎన్ని వేల లడ్డులను ఇచ్చారు, ఎన్ని లక్షల లడ్డులను ఇచ్చారు ఏంటి అనేటువంటిది కూలంకుషంగా కూడా ఈ యొక్క ప్రకటన ఒకటి వెలువడించేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మొత్తం మీద ఇప్పటికీ కూడా భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. ఇసుక వేస్తే రాలినంతగా కూడా తిరుమల నిండా కూడా భక్తులు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 4 మాడా వీధుల్లో కూడా గోవిందనామ స్మరణలతో కూడా నిత్యం మారుమోగుతున్నట్టు కూడా తిరుమల మనకు తెలుస్తుంది. అంటే జరిగినటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ అంటే గతంలో ఈ యొక్క 10 రోజుల పాటు ఉన్నటువంటి ఈ యొక్క దర్శనం ఏదైతే ఉందో గతంలో లాగానే 2 రోజులు కుదించే ఏర్పాట్లలో కూడా రాబోయేటువంటి సంవత్సరానికి టీటీడీ ఆచరణలో చేస్తుందేమో అనేటువంటిది కూడా మనం వేచి ఉండాల్సిందే. అంటే ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనల నేపథ్యంలో మనం చూసుకుంటే టీటీడీ ఆ వైపుగా కూడా అడుగులు వేసేటట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని హంగులతో కూడినటువంటి దర్శన భాగ్యం వాళ్ళకు కల్పించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కావచ్చు, అదేవిధంగా ఈవో మొత్తం ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో నిత్యం కూడా వస్తున్నటువంటి భక్తుల సేవలో తరిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఇప్పటికీ కూడా అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి కూడా తిరుమలకు సంబంధించినటువంటి భక్తులు శ్రీవారికి ఇప్పటికీ కూడా పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా వైకుంఠ ద్వార ఉత్తర దర్శనాలు తెరిచి ఉండేటువంటి సిచ్యువేషన్ వంశీ. రాము, మీరు చెప్పినట్టుగా మొత్తంగా ఉత్తర ద్వార దర్శనంతో సామాన్య భక్తులకైతే తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దపీట వేసిందనే చెప్పాలి. సో ఆ రోజు టికెట్ల కౌంటర్లు అంటే టోకెన్ కౌంటర్ల ఇష్యూలో జరిగిన గందరగోళాన్ని మినహాయించితే మిగిలిన కార్యక్రమం అంతా సజావుగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని. ఆ తర్వాత కూడా పరిణామాలు చూస్తే లడ్డూపోట్లు, అగ్ని ప్రమాదం కానీ, ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు, అదేవిధంగా వరుస వివాదాలనేవి తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డునైతే చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో అంటే ఉత్సవాలు
ముగిసిన తర్వాత సమూల ప్రక్షాళన దిశగా సర్కార్ ఏమైనా చర్యలు తీసుకోబోతుందా? అధికారులకు ఏమైనా ఆదేశాలు అందే సూచనలు ఉన్నాయా? అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా కేంద్ర హోంశాఖ మొదటిసారిగా తిరుమలపై నిఘా పెట్టింది. 2 రోజులు ఒక కమిటీ కూడా అక్కడ భద్రతకు సంబంధించి, భక్తుల సౌకర్యాలకు సంబంధించి, తిరుమలలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా పర్యవేక్షణ చేయబోతుంది. ఏం జరగబోతుందంటారు ఆ తర్వాత? మీరు అన్నట్టు ఇప్పటి వరకు కూడా పూర్తి ప్రక్షాళన టీటీడీలో జరుగుతూ ఉంది. 8వ తేదీ జరిగినటువంటి ఒక సంఘటన ఉంది. అది అందరికీ దిగ్భ్రాంతి కలిగించినటువంటి సంఘటన. 6 మంది మృత్యువాత పడ్డారు. అదేవిధంగా ఆ యొక్క సంఘటన జరిగినటువంటి 4 రోజుల తర్వాత 13వ తేదీ కూడా తిరుమలకు సంబంధించినటువంటి లడ్డూ కౌంటర్ 45వ నెంబర్ ఏదైతే ఉందో అక్కడ ఒక స్వల్పపాటి యొక్క అగ్ని ప్రమాదం ఒకటి చోటు చేసుకుంది. ఆ యొక్క ప్రమాదం నేపథ్యంలో కూడా విపరీతమైనటువంటి పొగ లాంటిది వ్యాపించి అక్కడున్నటువంటి భక్తులంతా పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అటు తర్వాత కూడా మనం చూసుకున్నట్టయితే ఒకే రోజు అదే మండే రోజు కూడా ఈ యొక్క తిరుమల 2వ ఘాట్ రోడ్ వినాయక స్వామి టెంపుల్ దాటుకున్న తర్వాత ఒక బస్సు అడ్డంగా కూడా రోడ్డుకి ఉత్తర దక్షిణ వైపుగా నిలబడిపోయింది. పొరపాటున ఆ బస్సు ఆ యొక్క 50 అడుగుల లోయలో కానీ పడి ఉండింటే పెను ప్రమాదం తప్పి ఉండేది. మరొకటి దాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక మూట కట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడింది. అదేవిధంగా చూస్తే ఇవాళ ఒక 4 భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తుండగా కూడా మొదటి ఘాట్ రోడ్డు వద్ద 7వ మైలు వద్ద కూడా అదుపు తప్పి పక్కకు అడవిలోకి వాలిపోవడం జరిగింది. కారు పూర్తిగా కూడా బోల్తా పడింది. అక్కడ దాదాపు 4 భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి కూడా తీసుకొచ్చి. అంటే మరొక కోణంలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క జరిగినటువంటి వరుస సంఘటనలకు సంబంధించి కేంద్రం మొట్టమొదటిగా కూడా తిరుమల దేవస్థానం మీద కూడా ఒక ప్రత్యేక నిఘా అనేటువంటిది ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కుమార్ సింధాల్ను కూడా ఇక్కడికంటే ఆదివారము మరియు సోమవారం 2 రోజులు కూడా తిరుమలలో పర్యటించి జరిగినటువంటి వరుస సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను బయట పెట్టాలనేటువంటిది ఒక నివేదికను తయారు చేయాలనేటువంటిది కూడా టీటీడీకి ఒక ఉత్తర్వులు అందాయి. అయితే అక్కడ జరిగినటువంటి కొన్ని పరిణామాల దృష్ట్యా మనం తీసుకున్నట్టయితే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కేంద్ర మంత్రి అమిత్ షాకు దీనికి సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఉత్తరం ఏదైతే వచ్చిందో ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయలేదు, దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికని ఇవ్వాలని ఉత్తరం ఏదైతే వచ్చిందో దానిని పూర్తిగా నిలుపుదల చేయండి అనేటువంటిది ఒక ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు నేపథ్యంలో కూడా అమిత్ షా కేంద్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క సెంట్రల్ ఉన్నతాధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హుటాహుటిన ఆ యొక్క లెటర్ను కూడా వెనక్కి మళ్ళీ ఈ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో పూర్తిగా కూడా క్యాన్సల్ చేస్తున్నాం అనేటువంటి ప్రతిపాదనలు కూడా వచ్చాయి. దీనికి సంబంధించి అంటే 8వ తేదీ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి తిరుపతిలో మరుసటి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద కూడా ఒక ప్రెస్ మీట్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఈఓ కావచ్చు, చైర్మన్ కావచ్చు, జేఈఓలకు కూడా కొన్ని ప్రతిపాదనలు, కొన్ని సూచనలు చేస్తున్నారు. ఎవరైతే సామాన్య భక్తులు ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కసారి కూడా పెద్దపీట వేయమని చెప్పారు. ఎవరి కూడా ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా వారి అందరికీ కూడా శ్రీవారి దర్శనం చేయించే తిరిగి వారు వెళ్ళేంత వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి పలు రకాలుగా కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టితో ముగిస్తున్నటువంటి ఈ యొక్క వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ఏదైతే ఉందో 12 గంటల పైన, అటు తర్వాత రేపటి నుంచి కూడా ఈ యొక్క కసరత్తులన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. నిన్నటికి నిన్న మనం చూసుకుంటే తమిళనాడు కొంతమంది భక్త బృందం తిరుమలకి కోడిగుడ్డు కర్రీ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి బిర్యానీ రైస్ని తీసుకెళ్ళి తిరుమలలో ఉన్నటువంటి రాంబగిచా బస్టాండ్ ఏదైతే ఉందో ఆ యొక్క బస్టాండ్ వద్ద కూడా కూర్చొని ఆ యొక్క భక్తులు అది తినేటువంటి ఆ సిచ్యువేషన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో కూడా ఆ సంఘటన స్థలం అంటే వాళ్ళు ఎక్కడైతే భోంచేస్తున్నారో ఆ యొక్క ప్రాంతానికి వచ్చి ఆ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపుకు తీసుకోవడం జరిగింది. ఆ యొక్క భోజనాలు వాళ్ళతో తీసుకెళ్ళినటువంటి ఆ యొక్క నిషేధిత పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. తాము తప్పిదము మొట్టమొదటిగా ఇలా చేశాము, ఇవాళ తీసుకురాకూడదని తమకు తెలియదనేటువంటి భక్తులు ఒక పోలీసులకు కానీ అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులకు కానీ చెప్పడంతో కూడా వాళ్ళందరినీ మొట్టమొదట తప్పుగా కూడా క్షమించి విడిచిపెట్టినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే తిరుమలకి దశాబ్దాలుగా కూడా ఏం చెప్తున్నారు, తిరుమలకి సంబంధించి ఈ యొక్క పదార్థాలు అంటే నిషేధిత పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళకూడదనేటువంటిది పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో ప్రచారం కూడా ఉంది. అయితే వీటికి పక్కన పెట్టి చాలామంది ఈ యొక్క అలిపిరి సప్తగిరి
కేంద్రం ఏదైతే ఉందో తనిఖీ కేంద్రం ఇక్కడి నుంచి కూడా చెక్ చేసుకుని తిరుమలకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఆ నేపథ్యంలో కూడా అనేకమైనటువంటివి మత్తు పదార్థాలు కావచ్చు, సిగరెట్లు కావచ్చు, గుట్కా, కైని ఇలాంటివన్నీ కూడా తిరుమలకు వెళ్తూనే ఉన్నాయి. నిత్యం కూడా ఎస్పీఎఫ్ కావచ్చు, ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విజిలెన్స్, సెక్యూరిటీ ఆఫీసర్లు, పోలీస్ ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున నిఘా చేస్తున్నారు. ఇక వెళ్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఉండవచ్చు, అదేవిధంగా వివిఐపీస్ కారు లైన్ ఏదైతే వెళ్తుందో వాళ్ళందరినీ కూడా నిలిపి కారులో నుంచి దిగి ముందర బ్యానెట్ కావచ్చు, అదేవిధంగా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇక్కడ డోర్ను కూడా ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో ఎటువంటి నిషేధిత పదార్థాలు తిరుమలకు ఏమైనా వెళ్తున్నాయా ఏమేమో అనేటువంటిది నిశ్చితంగా పరిశీలించేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అయితే ముఖ్యమంత్రి చెప్పిన విధంగా కూడా, చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా కూడా ఈ యొక్క ఫెస్టివల్స్ అయిపోగానే పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కొనసాగించేటువంటి పనిలో కూడా టీటీడీ నిమగ్నమయ్యేటట్టు తెలుస్తుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ రాము.